నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం వచ్చి 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన రాష్ట్రంలో నువ్వు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన ఎంబడే 3 నెలల్లో 30,000 మంది నిరుద్యోగ యువకులకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆ నిరుద్యోగ యువకులల్లా ముఖ్యంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూసి మేము కడుపుకు నింపుకున్నాం. అదేవిధంగా బీసీల జనాభా లెక్కలు 60 ఏళ్ళ నుంచి లెక్క పెట్టకపోతే మేము వచ్చి బీసీ జనాభా లెక్కలేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత నిధులు ఇస్తామని మాట ఇచ్చి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మీద ఇవాళ బీసీ జనాభా లెక్కలేస్తున్నాం. మేము ఈ రకంగా ఈ జిల్లాలో ఇంతకుముందు మిత్రుడు వంశీచంద్రెడ్డి చెప్పినట్టు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు, లా కాలేజీలు మన జిల్లాకి ఇచ్చి మన జిల్లాల పేదలు చదువుకోవడానికి అన్ని విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నాం. 100 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు ఈ పాలమూరుకు మంజూరు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 45 టీఎంసీల నీళ్ల కేటాయింపే కాదు 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి ఇవాళ పార్లమెంట్లో మేము కొట్లాడుతున్నాం. ఇన్ని పనులు ఈ పాలమూరు జిల్లా కోసం మేం చేస్తుంటే ఇవాళ ఈ పాలమూరులో కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని చెప్పి గద్వాల గడీల నుంచి దొర్సాని బయలుదేరింది. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిత్రులారా, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. గద్వాల గడీల దొరలకైనా గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా మీ ఫామ్ హౌస్ల ముందల మీ గడీల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో మీ నెత్తి మీద గొడుగో లేకపోతే నీ చేతిలో సురకత్తాయి మా అన్నదమ్ములని మేము పొడుచుకోదలుచుకోలేదు. మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో మీ నెత్తి మీద గొడుగలేనో మీ చేతిలో సురకత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, 70 ఏళ్ళ మన జిల్లాకు ఒక్క అవకాశం వచ్చింది. ఈ 70 ఏళ్లలో మనకు 1-6 మంత్రి పదవి ఇవ్వడానికే ఎన్నోసార్లు మీన మేషాలు లెక్కబెట్టారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డాక్టర్ జిల్లాలో చిన్నారెడ్డి మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా చానేళ్ళు మంత్రి పదవి ఇయ్యలే. కానీ ఇవాళ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా మనం ఇచ్చి వారిని గౌరవించి ప్రభుత్వంలో భాగస్వాములను చేసినాం. ఓబేదుల్లా కోత్వాల్ది మైనారిటీ కమిషన్ చైర్మన్గా ఈరోజు ఒక మైనారిటీ సోదరునికి ఇవాళ అవకాశం ఇచ్చినాం. ఇదే కాదు, రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని మాటిచ్చి 15 ఆగస్టు లోపల మంత్రిని చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇదే కాదు, ఇవాళ మిత్రులారా 30 ఏళ్ల నుంచి నానుతున్న సమస్య మాదిగల వర్గీకరణ. మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఆనాడు నేను సంపత్ కొట్లాడితేనే శాసనసభలో చంద్రశేఖరరావు ఏకగ్రీవ తీర్మానం చేసిండు. మళ్ళా అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాడు. 10 ఏళ్ళైనా తీసుకెళ్ళారు. ఇవాళ కొంతమంది మిత్రుల అవసరానికో రాజకీయ పరిస్థితుల్లో కొంతమందికి వంతబాడుతున్నారు, కొంతమందికి గొడుగుగా మారినారు. నేను వాళ్ళని తప్పు పట్టదలుచుకోలే. కానీ మా మాదిగ బిడ్డలకు నేను మాట ఇయ్యదలుచుకున్నా. 30 ఏళ్ళ మీ పోరాటానికి శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ది, పెద్దలు దామోదర్ రాజనరసింహ గారిది. ఇక మీరు కొట్లాడాల్సిన అవసరం లేకుండా మీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొట్లాడుతుంది. అది పార్లమెంట్లో అయినా అది సుప్రీంకోర్టులో అయినా. మరి ఇన్ని పనులు నేను చెయ్యాలంటే ముదిరాజుల వర్గీకరణ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపుకు మారవాలన్నా
మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేవాలన్నా, పాలమూరు పరిశ్రమలు రావాలన్నా, పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాలు జరగాలన్నా, ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి అనంటే ఈ జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్లు గెలిపించి నాకు ఇవ్వండి. మీరు అనుకుంటే ఇది అసాధ్యం కాదు. నేనేమి ఆకాశంలో ఉన్న చందమామని అడుగుతలేను, అసాధ్యమైందని నేను అడుగుతలేను. మీ ఆస్తులు అంతస్తులు నేను అడగడం లేదు. ఇన్నేళ్ళు ఎవరెవరికో ఓట్లేసారు, ఎవడెవడో రాజ్యం వెళ్ళిండు, ఎవరి దగ్గరనో పోయి అయ్యా దేహి అని అడుక్కునే పరిస్థితి పాలమూరుకు తెచ్చిండ్రు. ఇవాళ నేను అడుగుతున్నా, మీ బిడ్డగా ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా రేపు పోయినా ఈ మట్టిలో కలిసే మీ బిడ్డగా, నల్లమల అడవుల బిడ్డగా, నల్లమల నుంచి వచ్చిన నేను ఈ నేల, ఈ గాలి, ఈ నీరు నాది, మనది, మనందరిది. నాకున్న బాధ, నాకున్న దుఃఖం ఎవరికైనా ఉంటుందా ఈ జిల్లా పట్ల? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నడైనా ఎంతెత్తుకు ఎదిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టే నేను ఈ పాలమూరు బిడ్డను, ఈ పాలమూరును అభివృద్ధి చేసే బాధ్యత నాది. మరి నా తరఫున మీ తరఫున ఢిల్లీలో నేను చెప్పిన పనులు చక్కదిద్దనికే నాకు సొంత మనుషులు కావాలి కదా, మన వాళ్ళు కావాలి కదా. మట్టి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. మరి ఇంత పెద్ద సమస్యల్ని పరిష్కరించాలంటే పార్లమెంటులో మన బిడ్డ